ఇప్పుడు స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అవుతుంది. 12 years అవుతుంది స్టార్ట్ చేసి. ఫస్ట్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేసాం అనమాట. తెలియట్లేదు ఎక్కడ ఏది దొరుకుతుంది అనేది, ఫిలిం ఎక్కడ దొరుకుతుంది, గమ్మింగ్ ఎలా ఇవ్వాలనేది అసలు అవగాహన లేదనమాట. అప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసుకొని తర్వాత ట్రైనింగ్ తీసుకుని, మామూలు ట్రైనింగ్ అంటే ఏం లేదు, ఒక దగ్గర పని చేశాను ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ పని చేసి అక్కడ ఎలా ఉంటది అనేది నేర్చుకొని అది వచ్చి ఇక్కడ మా మామయ్య గారు ఇక్కడ టేకప్ చేసుకున్నారు. 2 పార్ట్నర్షిప్ లో పెట్టారు. ఇంకా కరోనా రావడం వల్ల అది ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగోలేదన్నమాట. అయితే డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా మామయ్య గారు టేకప్ చేసుకున్నారు. మా మామయ్య గారు టేకప్ చేసుకొని అప్పుడు ఈ బిజినెస్ నడుపుతూ ఉన్నారనమాట. నడుపుతూ ఉండగానే అప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ మొత్తం నేర్చుకుని అప్పుడు ఇక్కడ కార్గేషన్ ఎలా ఇవ్వాలి, పేపర్కి ఎంత గమ్మింగ్ ఇవ్వాలి, ఎంత జిఎస్ఎం పెట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. ఒక 4 years పట్టింది నేను నేర్చుకుని ఎలా అమ్మాలి ఏంటి అనేది. మార్కెట్ ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డాను. మా షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమనేవారంటే నాకు అక్కడికి రూపాయికి వస్తుంది, 10 రూపాయకి వస్తుంది, నువ్వు ఎంతకి ఇస్తావు అని అడిగేవారు అనమాట. రేట్ పట్టుకెళ్తే నాకు ఆడే తక్కువ ఇస్తున్నారు అని చాలా హీనంగా మాట్లాడతారు షాప్ వాళ్ళు. మార్కెట్ చేసినప్పుడు చాలా సింపుల్ గా తీసి పడేస్తారు. కానీ ఇక్కడ చేసే కష్టం ఎలా ఉంటదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చూసుకోండి కావాలి ఎంత ప్రాసెస్ తీసుకుంటుందో. మనం తినేసి పారేసేదే కానీ దీనికి వాల్యూ ఎవరు షాపుల్లో అసలు. ఏమంటే ఇది ఇలా వంగుతుంది, మనకి ప్లేట్ అనేది సార్ ఎప్పుడైనా సరే ఇలా ఉంది కదా, ఇలా ఉంచి చూడాలి. ఈ లేయర్లు ఉంటాయి మనకి, ఈ ఫ్లూటింగ్ ఉందా, ఈ ఫ్లూటింగ్ ఉంటది, ఈ లేయర్లు ఉంటాయి అనమాట. ఈ లేయర్లు ఇది కానీ ఇలా ఉంచితే ఎప్పుడైనా మడత పడిపోతుంది. మనం ఎప్పుడు అలా ఉంచకూడదు. మనం ఏం చేయాలంటే మనం ఇలా ఉంచాలన్నమాట. ఇలా ఉంచినప్పుడు స్ట్రెంత్ అనేది నిలబడుతుంది. ఈ టైప్ లో ఉంచాలి. ఇలా ఉంచితే స్ట్రెంత్ అనేది నిలబడుతుంది. మన వాళ్ళు ఏంటి షాప్కి వెళ్ళగానే ఎలా ఉంది, ఎలా ఉందా ఏలం చేస్తారు వాళ్ళు చాలా ఈజీగా. మన పడే కష్టం వాళ్ళకి తెలియదు అనమాట. 4 సంవత్సరాలు చాలా ట్రబుల్, అమ్మడానికి చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత అలా స్టెప్ బై స్టెప్ లాభం చూసుకున్నాము. కానీ ఎప్పుడైతే 4 సంవత్సరాల ముందు ఏ సీట్ రేట్ అయితే ఏమో ఇప్పుడు అదే కాస్ట్కి వెళ్తుంది, ఏమీ పెరగలేదు. కాకపోతే పేపర్ రేట్ పెరిగింది, ఫిలిం రేట్ పెరిగింది, జీతాలు పెరిగాయి, కానీ అదే రేట్కి వెళ్తుంది. అప్పుడున్న ప్రాపర్టీ అయితే ఇప్పుడు ఉండట్లేదు అసలు. ఇప్పుడు ఎంత వస్తుంది, 2 పైసలు వస్తుంది ఒక ప్లేట్ దగ్గర, పెరిగిపోతుంది కానీ ప్రాపర్టీ పెరగట్లేదు. ఏమన్నంటే అవతల తక్కువ రేట్కి ఇచ్చేస్తారని పడగొస్తుంది కాంపిటీషన్. మన వాళ్ళు కూడా ఎలా అయ్యారంటే ఈ మిషన్ లో ఇలా రండి నేను చూపిస్తాను మీకు అవసరం అయితే ఒకసారి. ఇప్పుడు ఈ మిషన్ ఉన్నది మనకి, ఈ మిషన్ ఉన్నదా, ఈ మిషన్ వచ్చేసి మనకి యాక్చువల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్ అయితే 93,000 ఈ ప్రైజ్. ఈ మిషన్ ప్రైజ్ 93,000. అంటే ఇది పాతదే, కాకపోతే కొత్త మిషన్ అయితే 93,000 పడుతుంది అనమాట ఫైనల్ గా. జిఎస్టీ